ఈ మధ్య వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి పేస్ట్తో బ్రష్ చేయాల్సిన వాడిని షేవింగ్ క్రీమ్తో చేయాల్సి వచ్చింది. దీన్నే యాబ్సెంట్ మైండెడ్ అంటారు. ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు డే 3 ఆఫ్ వార్ సిరీస్. ఈరోజు మన వెయిట్ వచ్చేసి 73.80 ఉంది. బ్రేక్ఫాస్ట్ ప్లస్ బ్రంచ్ రెండూ కంప్లీట్ చేసేసుకొని కొంచెం వర్క్ కూడా ఉంటే వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన హేటర్స్ ఏమంటారంటే ఈ వీడియోని రివర్స్ ఎడిట్ చేసినామంటారు, బట్ మీకు తెలుసు కదా. సో ఈరోజు అయితే యూట్యూబ్ వీడియో కోసం కింద మీద పన్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు రెస్ట్ డే కదా, సో వర్కౌట్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ యాప్స్ అనేది ట్రైన్ చేసేసుకొని యాప్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ వనం పోజ్ అనేది చేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాం అనమాట ఇంటికి. సో వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకొని వాకింగ్ కూడా అయిపోగొట్టేసేసుకున్నాం. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పా, యాబ్సెంట్ మైండెడ్ గురించి అని చెప్పేసి. ఇది స్టార్టింగ్లో ఇనిషియల్గా ఓకే అనిపిస్తుంది కాబట్టి, బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ తగ్గిపోవడం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం కానీ, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని కూడా చెప్పాను అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సీ టుమారో గైస్.